సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి మాట్లాడతారు. కవిత సస్పెన్షన్కి సంబంధించినటువంటి అంశం పైన ఏం చెప్తా ఉంది పార్టీ? మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మాట్లాడారు, క్లారిటీ ఇచ్చారు. అసలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది పార్టీ అనేటువంటి చర్చ అవుతుంది. సొంత కూతురు పైన వేటు వేస్తే పార్టీలో నెక్స్ట్ ఎవరు చిన్న లైన్ తప్పినా వేటు పడుతుందనే మెసేజా? ఎట్లా చూడాలి? ఎవరు తప్పు చేయాలని మేము కోరుకోవట్లేము. పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఇప్పటికీ దేశం 100 సంవత్సరాలు మరి ఉన్నాయని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ లాంటివి కార్యకర్తలకు ప్రయోజనాల కోసం ఒక చిన్న పని చేసింది లేదు. కానీ 60 లక్షల మంది పార్టీ సభ్యతను తీసుకున్న సభ్యులకు ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబంలో ఎవరైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వాళ్ళని ఆదుకోవటానికి పనిచేసిన ఈ పార్టీకి ఒక తండ్రి స్థాయిలో ఒక కుటుంబ పెద్దగా కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి కవిత గారిలాగా అంటే కవిత గారి భుజాల మీద ఎవరో తుపాకులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు గతంలో కూడా తను కొన్ని మాట్లాడినా మళ్ళీ చూద్దాం, ఎందుకు అప్పుడే అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, కానీ అప్పటికే కార్యకర్తల మనసులో ఉండే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండు అని. కానీ ఆమె నిన్న మాట్లాడిన మాటలు తెలంగాణలో ఉండే కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కూడా అందరి మనసు కూడా కలిసివేసింది. కాబట్టి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పార్టీ కుటుంబం కంటే పేగు బంధం కంటే పార్టీ ముఖ్యం, పార్టీ నమ్ముకొని పోరాడుతున్న కార్యకర్త ముఖ్యమనే ఆలోచన కేసీఆర్ గారు వాళ్ళకు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇయ్యదలుచుకున్నారు. కాబట్టి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడ్డా తప్పకుండా రాబోయే రోజుల్లో దీన్ని గుర్తెరిగి నడుచుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం. సత్యవతి రాథోడ్ గారు, మీకు కవితతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఇన్ని సంవత్సరాల మీ ఉద్యమ అనుబంధంలో, ఇన్ని సంవత్సరాల ప్రభుత్వం నడిపినటువంటి సందర్భంలో కవిత ఎందుకు అనాల్సి వచ్చింది ఏ మాట? ఎందుకు రెక్టిఫై కాలేకపోతే? నిజంగా కవిత అట్లాంటి వ్యక్తి? వేరే వాళ్ళ భుజాలు, ఆమె భుజం పైన వేరే వాళ్ళు తుపాకి పెడితే కేసీఆర్ పైన ఎక్కువ పెట్టేటువంటి గుణం ఉంటుందా? కవితను చూసిరు కదా మీరు చిన్న ఇన్ని సంవత్సరాలు. కవిత గారిని నేను చాలా దగ్గర ఉండి చూశాను. ఉద్యమ కాలంలో కూడా నేను వేరే పార్టీలో శాసనసభ్యురాలుగా ఉన్నా తను చేసే ఉద్యమాన్ని చూసాం. తను మంచి విద్యావంతురాలు, తనకు తెలంగాణ సమాజం పట్ల ఒక సోయి ఉన్న నాయకురాలు అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో అనేక మందితో పాటు తను కూడా ముందుండి నడిచింది. కాబట్టి కేసీఆర్ గారు ఆమెకు అనేక అవకాశాలు ఇచ్చారు. పార్లమెంట్లో కూడా తనేంటో ప్రూవ్ చేసుకుంది. ఇవాళ కౌన్సిల్లో మేము ఇద్దరం కలిసి ఉన్నాం. నేను మంత్రిగా పనిచేశాను. ఒక నాయకురాలుగా కంటే మా నాయకుడి బిడ్డగా కూడా ఆమెను మేమందరం గౌరవించాం. కానీ దురదృష్టం ఏంటి అని అంటే ఈ మధ్యన తను ఒక కేసీఆర్ గారికి ఒక లేఖ రాస్తే అది బయటికి వచ్చిందని, కేసీఆర్ పక్కన అందరూ దయ్యాలు ఉన్నారు అని చెప్పి నాయకులను, కుటుంబ సభ్యులను ఉద్దేశించి తను మాట్లాడే తీరు, ఆ భాష మరి మా అందరి మనసును కలిచివేసింది. మొన్న కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తే అది వాళ్ళతోని కాలేదు. వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయిపోయిందని ప్రజలందరూ గమనిస్తున్న క్రమంలో ముందుండి పోరాడిన కాళేశ్వరం, మరి ఆ రోజు కాళేశ్వరం ప్రారంభోత్సవమే అంటే శంకుస్థాపన నుంచి పూర్తయ్యే వరకు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఒక ఫైటర్, కేసీఆర్ గారికి ఒక కుడి భుజం, మా అందరికీ ఒక స్ఫూర్తి ఇచ్చే హరీష్ రావు గారిని కూడా తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, సంతోష్ గారిని కూడా కేసీఆర్ గారికి కష్టకాలంలో ఆయనకు ఒక రాజ్యసభ వచ్చి ఉండొచ్చు, వారు చేసిన సేవకు అది చాలా చిన్న ఇది. కానీ వారిని ఉద్దేశించి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవాళ ఒక ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కమిషన్ కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నిర్ధారించలేకపోయింది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీరు ఊరు మార్చిండ్రు, పేరు మార్చిండ్రు, అక్కడ స్థలాన్నే మార్చిందని మాట్లాడిండు. కానీ 93,000 కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందని రేవంత్ రెడ్డి అంటాడు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డలోని ఒకటో రెండో పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే ఒక అద్భుతం, ఒక చారిత్రాత్మకమైనటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే కవిత తప్పు చేశారా? మాట్లాడి తప్పకుండా తప్పు చేసిండ్రు కాబట్టే దానికి తగిన మరి శిక్ష తనకు పడిందని నేను భావిస్తూ ఉన్నాను. మీకు ఏం సమాచారం ఉందంటే కవిత విషయంలో ఇంకా ఏమైనా ఫర్దర్గా అంటే ఎమ్మెల్సీ రాజీనామా చేయాలని డిమాండ్ కానీ ఫ్యూచర్లో తన విజ్ఞత
ఎమ్మెల్సీ రాజీనామా చేయడం చేయకపోవడం తన విజ్ఞత వదిలేస్తాం. కొన్ని జిల్లాల్లో సాధారణంగా కూతురు ఎంపీ ఎమ్మెల్సీ హీరోలు జాగృతి పేరిట ఉన్నటువంటి కవిత ఫ్లెక్సీలు ఫోటోలు తగలబెడుతున్నారు, చించేస్తున్నారు జిల్లాల్లో. ఎవరు అంటే తన మాట్లాడిన మాటలు కార్యకర్తల మనసును ఏ విధంగా కలిచివేసినాయో, ఏ విధంగా బాధ పెట్టాయో, కేసీఆర్ గారు తన కోసం ఎంత పోరాటం చేశారో, తను జైల్లో ఉంటే ఆయన ఎంత ఆవేదన పడ్డారో మేము అందరం దగ్గర ఉండి చూసాం. అలాంటి కవిత గారు కేసీఆర్ గారు అనేక మందిని ఎదిరించి ఆ రోజు ఉద్యమం చేసే రోజు మరి ఒక దారి తెన్నులు తెలియని పరిస్థితిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను పోరాడి సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. అలా ఆయన స్థాపించిన ఆ రోజు టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్ అంటే ఒక రాజకీయ పార్టీయే కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం. మరి అలాంటి పార్టీకి అలాంటి నాయకుడికి నష్టం జరుగుతున్నట్టు మాట్లాడితే తప్పకుండా మరి ఫలితం ఇలాగే ఉంటుంది కదా. చివరగా పార్టీ పెట్టే అవకాశం ఉంది జాగృతి, వారు ఏం చేస్తారో అనేది మాకు సమాచారం లేదు. వారు ఏం చేసుకుంటారు, ఇవాళ మా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం, వారు ఏం చేసుకుంటారు అనేది వారి నిర్ణయం మీద. ఒక్కసారి మా పార్టీ నుంచి సంబంధం లేని వ్యక్తి గురించి వారు ఏం చేస్తారంటే దానికి నా దగ్గర సమాధానం లేదని. వయసులో మీకంటే చిన్నవారు ఎమ్మెల్సీ కవిత, మీ సహచరిని ఉద్యమ సహచరిని కూడా ఎన్నో పనిచేశారు. ఏం సలహా ఇస్తారు సత్యవతి రాథోడ్ గారు కవితకు జరుగుతున్న పరిణామాలపైన స్ట్రైట్గా ఆర్టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? వారు నాకంటే ఎక్కువ చదువుకున్నారు, తన ఉద్యమంలో అనేక కష్ట సుఖాలు చూశారు. నేను వారికి సలహా ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు, కానీ తన భుజాల మీద ఇంకెవరో తుపాకులు పెట్టి ఎదుటోళ్లను కాలుస్తే తను రేపు మరి తనకే ఏమంటారు ఆ పాపమంతా తనకు అంటుకుంటుందనే విషయాన్ని తను గ్రహిస్తే మంచిది. అది గ్రహిస్తుందని విద్యావంతురాలు, అనేక విషయాల మీద అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు తనకున్నాయి. కాబట్టి ఇలాంటి పని అంటే కవిత గారు మాట్లాడిన తీరు, ఆ రోజు కేటీఆర్ గారిని లేకపోతే ఇవాళ హరీష్ రావు గారిని, సంతోష్ గారిని, పార్టీలో కొంతమందిని తను మాట్లాడిన తీరు, అంటే ఉద్యమకారుడైన జగదీష్ అన్నను కూడా రకరకాలుగా మాట్లాడింది. అంటే భవిష్యత్తులో తెలంగాణలో బాగా సెంటిమెంట్లు ఉంటాయి, ఆత్మగౌరవం ఉంటుంది, అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది, అన్నా చెల్లెల అనుబంధం ఉంటుంది. ఇలాంటి వాటికి కూడా అనుమానం పడే పరిస్థితి మీరు కల్పించవద్దు దయచేసి. ఇప్పటికైనా ఆ మాటలని బంద్ చేయాలని చెప్పి నేను వారిని పార్టీతో బంధం తెగిపోయింది, తండ్రితో కూడా సంబంధం తెగిపోయినట్టేనా అంటే మొన్న పోతే కూడా కలవలేదు అనేటువంటి చర్చ జరిగింది. అది కూతురుగా తప్పకుండా అది వారి కుటుంబ విషయం, కానీ పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలకు పార్టీకి నష్టం జరగొద్దు అనేది ఈ నిర్ణయం. నేను వారి కూతురుగా బంధం తెగిపోయిందని చెప్పడానికి నేను సరైన వ్యక్తిని కాదు అనేది నా అభిప్రాయం. రైట్. ఇది సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, కేసీఆర్ని అభిమానించేటువంటి నాయకురాల్లో ఆమె ఒకరు. చెప్పులు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే చెప్పులు వేసుకుంటారంటూ ఆమె శపథం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో సంచలన కామెంట్ చేశారు. మొత్తానికి కవిత తప్పు చేశారు అనేటువంటిది పార్టీ భావించింది, అందులో భాగంగానే నిర్ణయం తీసుకున్నారు. ఆమె భుజాల పైన వేరే వాళ్ళు తుపాకీ పెట్టి కాలుస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆమె పార్టీ పెట్టుకున్నా మిగతా ఏం చేసినా మాకు అనవసరం, పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి వ్యక్తి అంటూ సత్యవతి రాథోడ్ చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.